హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి కళ్ళు తెరిచి చూసిందని గగన్, శరత్ చంద్ర, శారద అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నర్స్ భూమి దగ్గరికి వచ్చి, మేడం, వాళ్ళిద్దరిలో ఒక్కరికి మాత్రమే పర్మిషన్ ఉంది, మీరు ఫస్ట్ ఎవరిని కలవాలనుకుంటున్నారో చెప్పండి అని వేలు చూపించమని అడుగుతుందనమాట నర్స్. గగన్ ఆర్ శరత్ చంద్ర ఇద్దరిలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు నర్స్. ఇంకలా వేలు గగన్ వైపు చూపిస్తుందనమాట పాపం భూమి. కానీ నర్స్ అది రాంగ్గా అర్థం చేసుకొని శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు, మిమ్మల్నే కలుస్తానన్నారని చెప్పి చెప్తారు. పాపం గగన్కి చాలా బాధేస్తుంది. ఇంకక్కడి నుండి ఏడుస్తూ చాలా బాధగా ఇంటికి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర భూమిని వచ్చి కలుస్తారు. అమ్మ భూమి, నీ ప్రాణాలకి అడ్డేసి కూడా నువ్వు ఆ గగన్ గారిని ఎందుకు కాపాడాలనుకున్నావు? గగన్ని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతారు శరత్ చంద్ర. అవును, ప్రేమిస్తున్నాను అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతారు. తన చెయ్యి అనేది చాలా గట్టిగా బిగుసుకుపోతారు. ఆ విషయాన్ని గమనించిన భూమి ప్రాణానికి ప్రాణంగా, ఒక కూతురిగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఒకవేళ మీరు ఆయన్ని కాల్చి ఉంటే మీ పరువు పోయేది, మీరు అవమానపడేవారు, జైలుకు వెళ్ళేవారు. మీకు అలాంటి పరువు పోకుండా ఉండాలని, నలుగురిలో మీ పరువు కాపాడాలనే నేను అడ్డుగా వెళ్ళాను. అంతేకాని మీపైనే నాకు ప్రేమ ఉంది అని చెప్పి వాళ్ళ నాన్నపై ప్రేమను చూపిస్తూ ఉంటుంది భూమి. ఆ మాటలకి శరత్ చంద్ర చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ కూడా వస్తారు. అమ్మ, నాకు ఊహ తెలియని వయసులోనే నా అమ్మ చనిపోయింది. నేను కళ్ళు తెరవకముందే, నేను చూడకముందే నా బిడ్డ చనిపోయింది. నాకు నిన్ను చూస్తుంటే మా అమ్మలా అనిపిస్తున్నావు. ప్రపంచంలో ఏ తల్లైనా బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తుంది. వాళ్ళ గురించి లోతుగా ఆలోచించి ఏ విధంగా కూడా వాళ్ళు అవమానపడకూడదని, వాళ్ళు బాగుండాలనే ప్రతి తల్లి కోరుకుంటుంది. నువ్వు నా విషయంలో మా అమ్మలా ఆలోచించావు. నువ్వు మా అమ్మవమ్మ, నాకు దేవుడిచ్చిన కూతురివమ్మ భూమి అని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటారు శరత్ చంద్ర. అమ్మ భూమి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. రేపు నీ నిజమైన తల్లిదండ్రులు నీకు తెలిసినా నన్ను మర్చిపోనని, ఈ నాన్నని గుర్తుపెట్టుకుంటానని నువ్వు నాకు మాట ఇవ్వాలి అని చెప్పి చాలా ఎమోషనల్గా అడిగి ఇంకా డాక్టర్ని కలవడానికి వెళ్తారనమాట పాపం శరత్ చంద్ర. అప్పుడే కృష్ణప్రసాద్ ఇంకా అలా భూమి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా భూమి అబద్ధం చెప్పావు? ఇందాక ఆయన అడిగినప్పుడు నిజం చెప్పేచ్చు కదా, నీకు గగన్ అంటే ఇష్టం కదా అని అడుగుతారు కృష్ణప్రసాద్. ఇష్టమే మావయ్య, ఇష్టం కూడా కాదు, ప్రాణం. ఆయన ప్రాణాలు పోకూడదనే నేను నా ప్రాణాన్ని కూడా వదిలేయాలనుకున్నాను. కానీ నాన్న నేను గమనిస్తూనే ఉన్నాను. నాన్న నేను చెప్పినప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నేను ఇలాంటి మనిషినా ప్రాణాలతో కాపాడింది అనే ఒక ఎక్స్ప్రెషన్ నాన్న మొహంలో నాకు కనబడింది. నాకు నాన్న కావాలి అండ్ గగన్ కూడా కావాలి. నాకు వీళ్ళిద్దరూ కావాలి. వీళ్ళిద్దరూ కావాలనే నేను ఈ సైలెంట్గా ఉన్నాను అని చెప్పి నిజాన్ని చెప్తుందనమాట. అలా ఇంకా పాపం భూమి, అమ్మ, వయసులో నేను పెద్దవాణ్ణి, నువ్వు చిన్నదానివైనా నీ ఎంత ముందు చూపు నేను ఆలోచించలేదు. ఇద్దరి సమక్షంలోనే నువ్వు ఉంటానంటున్నావు. వీళ్ళిద్దరిలో ఒక్కరు దక్కకపోయినా నా ప్రాణాలే పోతాయి మావయ్య అని చెప్పి పాపం ఎమోషనల్గా చెప్తుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్కి కాళ్ళకి పాపం బాగా గాజు సీసాలు గుచ్చుకుంటాయి కదా, వాటికి ఇంకా తీస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు శారద. గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భూమి తన్ని కలవడానికి రిజెక్ట్ చేసిందని పొరపాటు పడుతూ భూమినే ఆలోచిస్తూ ఉంటాడు గగన్. శారద గగన్తో, గగన్, ఇప్పుడైనా వెళ్ళి భూమిని కలవచ్చు కదరా అని అంటుంది. లేదమ్మా, తను నన్ను కలవాలి అనుకోవట్లేదు. అలాంటప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. భూమి నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయాలనుకుంది. నేను తన్ని కాపాడాను. ఆ కృతజ్ఞత నాకు తనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంతేకాని ఇప్పుడు తన్ని వెళ్ళి కలవాలని నాకేమనిపించట్లేదు అని పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోతాడనమాట గగన్. గగన్కి మనసులో భూమి అంటే చాలా ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమని గగన్ బయట పెట్టలేకపోతున్నాడు. పాపం
గగన్ పరిస్థితిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట శారద. అదే టైంకి కరెక్ట్గా భూమి కృష్ణప్రసాద్ ఫోన్ నుండి కాల్ చేస్తుంది. ఇంకా వెంటనే శారద కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఏవండి అని అంటుంది. ఆంటీ అని అంటుంది పాపం భూమి. ఒక్కసారిగా భూమి గొంతు విని శారద, అమ్మా అమ్మా నువ్వు 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 మాకు ఫోన్ చేసావా? భూమి ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడుగుతారు. ఆంటీ నిజం చెప్పాలంటే నేను ఆయన వైపే వేలు చూపించాను, కానీ నర్స్ తప్పుగా అర్థం చేసుకుంది. నాకు ఒకసారి ఆయనతో మాట్లాడాలనుందా ఆంటీ అని అడుగుతారు. రే గగన్ గగన్ భూమి ఫోన్ చేసింది అని అనగానే పాపం కాళ్ళకి దెబ్బ తగిలినా సరే అలా పరిగెట్టుకుంటూ వస్తాడనమాట గగన్. హలో భూమి అని అంటారు. ఇంకా భూమి చాలా ఎమోషనల్గా గగన్ వైపే మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుంది. భూమి ఇప్పుడు ఎలా ఉంది భూమి అని అడుగుతారు. ఏమండి మీరు నా కోసం దేవుణ్ణి పూజించారా అని అడుగుతుంది గగన్ని భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. చెప్పండి, నా కోసం మీరు దేవుడికి మొక్కుకున్నారా? అమ్మవారిలా మీ కాళ్ళకి పెంకులు గుచ్చుకున్నా గాజుకు గుచ్చుకున్నా మీరు అలానే ఉన్నారా అని అడుగుతుంది. ఇంక గగన్, అవును, నా కోసం నీ ప్రాణాలని నువ్వు ఇవ్వాలనుకున్నావు, అలాంటిది నీకోసం నేను ఏదైనా చేయలేనా అని అంటాడు గగన్. మీతో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను అని అంటుంది భూమి. నేను కూడా ఆ మాట గురించే ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటాడు గగన్. ఇంకా అలా మనసులో అనుకున్నా ఏమి మాట్లాడకుండా, సరే రెస్ట్ తీసుకో, ఇంటికి డిశ్చార్జ్ అయ్యాక నేను నీ దగ్గరే ఉంటాను అని కాల్ కట్ చేస్తాడనమాట గగన్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. రే ఏం మాట్లాడిందిరా అని అంటారు. అమ్మా భూమికంతా బాగుందంటమ్మా, ఆ నర్సే తప్పుగా అర్థం చేసుకుందంట, అంతేకాని తను నన్నే ముందు కలవాలనుకుందంట అని పాపం అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్. భూమి అంటే వీడికి ప్రేమ ఉంది, కానీ వీడు బయట పెట్టట్లేదు. భూమి చెప్పడానికి మనసు రావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా పాపం శారద వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, భూమిని ఎలా గగన్కి దగ్గర చేయాలి అని. ఇది ఇలా ఉండగా అపూర్వకి ఫోన్ చేస్తారు శరత్ చంద్ర. ఇప్పుడు అది పోయిందనే న్యూస్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. హలో బావా, భూమి అని అంటుంది. భూమి బ్రతికే ఉంది అపూర్వ అని అంటాడు శరత్ చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి బావా నువ్వు చెప్పేది, ఆ భూమి బ్రతికే ఉందా అని అంటారు. అవును, నా కూతురు, నా బంగారు తల్లి బ్రతికే ఉంది, తను నా కోసం బ్రతికింది అని ఎంతో హ్యాపీగా చెప్తారనమాట శరత్ చంద్ర. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది బావా అని మనసులో అనుకుంటుంది. అలా బయటికి చెప్తూ ఉంటుంది అపూర్వ. తనకి బాగా బెడ్ రెస్ట్ అవసరం కాబట్టి మన ఇంట్లో తనకి ఒక్క పని కూడా చెప్పకుండా, కాలు కింద పెట్టకుండా, కంటికి రెప్పలా తన్ని చూసుకుంటాను, ఖచ్చితంగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా శరత్ చంద్ర డాక్టర్ దగ్గరికి వెళ్తారు శరత్ చంద్ర. డాక్టర్ కలవాలన్నారంట అని అంటారు. అవును, చూడండి తన హార్ట్ చాలా వీక్గా ఉంది, ఎందుకంటే బుల్లెట్ అనేది క్రూషియల్ ప్లేస్లో ఇంప్లాంట్ అయిన బుల్లెట్ని జాగ్రత్తగా తీసాం కాబట్టి ఇప్పుడు తన హార్ట్లో కొన్ని వాల్వ్స్ అనేవి ఓపెన్గా ఉన్నాయి. అది మీరు తన్ని కష్టపెట్టకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి. అలా ఉండేలా చూస్తేనే తన హార్ట్కి మంచిది, లేకపోతే ఏ క్షణమైనా ఆ హార్ట్ వాల్వ్స్ అనేవి ఇంకా గట్టిగా ఓపెన్ అయిపోతే బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు తన్ని చాలా జాగ్రత్తగా ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అని చెప్తారు భూమి గురించి శరత్ చంద్రకి. డాక్టర్, తప్పకుండా డాక్టర్, నా కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి అలా ఇంకా శరత్ చంద్ర డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తారనమాట భూమిని తన ఇంటికి. భూమి పాపం నార్మల్గా ఉంటుంది. అమ్మ భూమి చూడు, ఇకపై ఈ నాన్న
నీకు దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటాడు. ఈ నాన్న నువ్వు ఏది అడిగితే అది తీసుకొస్తాడు, ఓకేనా అని అంటారు శరత్చంద్ర. బావా, తన్ని చూసుకోవడానికి మేమున్నాంలే బావా, నువ్వు పనులన్నీ మాడుకొని తన దగ్గరే ఉంటావా ఏంటి? లేదు కదా, నువ్వు వెళ్ళిపో బావా, నేను చూసుకుంటాలే అని అంటుంది. ఏంటి లేదు, నా కూతుర్ని నేనే చూసుకోవాలి అని అంటాడనమాట శరత్చంద్ర. ఏంటి ఈయన కూతురని ఇంతలా ఫిక్స్ అయిపోయాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. చూడు అపూర్వ, ఏదైనా తనకి తక్కువ జరిగిందో నేను అస్సలు ఊరుకోను. నేను ఇప్పుడే వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను అని కారులో వెళ్తారు. అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి అపూర్వతో చిటిక వేస్తూ. చూసావా నేనంటే ఏంటో, మా నాన్నకి నేను నిజమైన కూతుర్నని తెలియకముందే ఇదంతా ఉంది. ఒకవేళ ఆయనకి నేను నిజమైన కూతుర్నని తెలిస్తే అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించు అని అంటుందన్నమాట. అలా భూమి, చూడు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు, అది నీకున్న ఒక మెయిన్ లోపం. చూడు నువ్వు ఏం చేసినా ఈ ఇంటిలోండి బయటికి వెళ్ళిపోయేలా ఖచ్చితంగా నేను నిన్ను చేస్తాను అని అంటుంది అపూర్వ. అది నీ జన్మలో నువ్వు చేయలేవు, ఎక్కడ పని అక్కడ చూసుకో. నా జోలికి రావాలని చూస్తే మా నాన్న చేతిలో నువ్వు చచ్చిపోతావు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది భూమి అపూర్వకి. ఇంకా అపూర్వ అయితే అలా ఏం చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మా భూమి, ఇదిగో జ్యూస్ తీసుకో, వీటితో పాటు టాబ్లెట్స్ వేసుకోవాలి అని దగ్గరుండి శరత్చంద్ర చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా పాపం భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. ఏమా భూమి, ఏమైంది అని అడుగుతారు. నాన్న, అంకుల్, నాకు ఒక కోరిక ఉంది, మీరు తీరుస్తారా అని అడుగుతుంది. ఇదేంటమ్మా, నువ్వు అడిగితే నేను నా ప్రాణాలు ఇచ్చేస్తాను, చెప్పమ్మా అని అంటారు. మాట తప్పరు కదా అని అంటుంది. అస్సలు తప్పనమ్మా, చెప్పు అని అంటారు. నాకు ఒకసారి గగన్ గారిని చూడాలనిపిస్తుంది, తన్ని ఇంటికి పిలవచ్చా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. చెప్పండి అని అడుగుతుంది. సరే, రేపు వాణ్ణి రమ్మని చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. గగన్ ఇంటికి వస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.